సంబంధించి రెండు స్థానాలు సాధించింది. ఒకటి కాకినాడ, రెండోది మచిలీపట్నం. అయితే ఒక్కటి కూడా ఇక్కడ జనసేనకు సంబంధించి ప్రస్తుతం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక్కరు కూడా క్యాబినెట్ లో లేని పరిస్థితి. కానీ ఇంట్రెస్టింగ్ గా ఏం జరగచ్చు అనే అంశానికి సంబంధించి రామ్దాస్ అథవాలే చూస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి రామ్దాస్ అథవాలే, అలాగే ఆయనతో పాటు మరికొంతమంది ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి సతీ సమేతంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. అన్న లెసునోవాతో పాటు పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవానికి చేరుకున్నారు. భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 5,000 మంది, అక్కడే 5,000 మంది ఇన్ఫాక్ట్ కమాండర్ స్థాయిలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళు కావచ్చు, అలాగే వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. రాష్ట్రపతి భవన్ దగ్గర ప్రస్తుత పరిస్థితి మీకు కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆ టీవీ. ఢిల్లీలో మీరు చూస్తున్నారు, ఎసకేస్తే రాలనంత జనం ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. దీంతో పాటు ఎందుకంటే మరి కాసేపట్లో ఇప్పటికీ 6:20 కావస్తోంది. మరి కాసేపట్లో అంటే ఇంకొక గంట కూడా లేదనే చెప్పుకోవాలి. ప్రధానమంత్రిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ చూస్తున్నారు. నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్నారు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రధానమంత్రిగా ఇటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఆయన వద్ద ఒక కీలక శాఖను ఉంచుకున్నారు. సో ఈసారి కూడా అటువంటి శాఖను ఉంచుకునే ప్రయత్నం చేస్తారా, ఆయన దగ్గరే అట్టి పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే కనుక 2021 టైంలో మనకు వస్తున్న లిస్టు ప్రకారం ప్రధానమంత్రి దగ్గర మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ కూడా ఆయన దగ్గర ఉంది. అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఆయన దగ్గరే ఉంది. అయితే స్పేస్ కి సంబంధించి ఆయన దగ్గరే ఉంది. అలాగే ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్ అండ్ అలాగే ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలోటెడ్ టు ఎనీ మినిస్ట్రీ, అది ప్రధాని దగ్గరే ఉంది. ఇన్ఫాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అంటే కేంద్ర సహాయ మంత్రిగా కొన్ని మాత్రం ఇచ్చిన పరిస్థితి మీరు చూస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన పండితులు కావచ్చు, వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో బహుశా ప్రమాణ స్వీకారానికి సంబంధించి శ్రీకారం చుట్టే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ దగ్గర కోలాహలం నెలకొంది. ఇటు బీజేపీ నేతలు కావచ్చు, దాంతోపాటు మిత్రపక్షాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ నుంచి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యం మనం చూస్తున్నాం. ఇప్పటికీ అక్కడ చేరుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కొత్త పార్లమెంట్ భవనం, మహిళా రిజర్వేషన్స్, ఇటువంటి అంశాలు ఇన్ఫాక్ట్ గత టర్మ్లో మనం చూసాం. విజువల్స్ లో మీరు చూస్తారు. మాజీ కేంద్ర మంత్రులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇటు పార్టీలకు అతీతంగా కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 240 స్థానాలతో బీజేపీ, అలాగే జితేంద్ర సింగ్ మీరు చూస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, ముఖ్యంగా స్పేస్ కి సంబంధించి ఆయన ఎంబస్ గా వ్యవహరించారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇలా పలువురు మాజీ కేంద్ర మంత్రులకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు రాష్ట్రపతి భవన్. ఈరోజు దాదాపుగా 11 గంటల వరకు, ఈరోజు 11 గంటల వరకు కూడా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. అటువైపుగా మీరు చూస్తున్నారు షిండే మీరు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి షిండే మీరు చూస్తున్నారు. శివసేనకు సంబంధించి అక్కడ చీలికలు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి స్థానాలు కోల్పోయిందో మనం చూసాం. శివసేన షిండే వర్గానికి సంబంధించి 7 స్థానాలని సొంతం చేసుకుంది. అలాగే ఎన్సీపీకి సంబంధించి 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ 2 అంటే మొత్తం కలిపితే 8 స్థానాలు ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వానికి అక్కడ కౌంట్ అయిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. 293 స్థానాలతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. గత 2 పర్యాయాలకు సంబంధించి ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పి మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు 240 స్థానాలకు పరిమితం అవడం వెనకాల వీటిని పరిమితం అయినట్టుగా భావించాలా, లేకపోతే అన్నిటికన్నా ఒకసారి మోదీ కొత్త టీంకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బీజేపీ నుంచి నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరికి సంబంధించి మోదీ కొత్త టీంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే మరికొంతమంది పేర్లను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఎప్పుడో చెప్పాం, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ దగ్గర ఎటువంటి వాతావరణం నెలకొందో ఇటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, ఒక్కొక్కరికి అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇటు ఎవరైతే ఎవరైతే పేర్లను చూస్ చేసుకున్నారో ఎన్డీఏ పార్లమెంట్లకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి ఎవరినైతే క్యాబినెట్లోకి తీసుకున్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళతో ఇప్పటికీ మోదీ భేటీ అయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మొట్టమొదటిసారి క్యాబినెట్లోకి వెళ్ళబోతున్న రామ్మోహన్ నాయుడు మొట్టమొదటిసారి క్యాబినెట్లోకి వెళ్ళబోతున్నారు. ఆయన రియాక్షన్ ఏంటి,
ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక్కసారి ఆయన రియాక్షన్ చూద్దాం. అందరికీ నమస్కారం. నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఆనందానికి కారణమైనటువంటి ఎంతోమందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతూ